సదరన్ కపుల్ అడ్వెంచర్స్. వెల్కమ్ టు సదరన్ కపుల్ అడ్వెంచర్స్. సో మీరు కనుక ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నట్లయితే ఫస్ట్ ముందు వీడియో ఫాలో అవ్వండి, తర్వాత ఇది చూడండి, అప్పుడు మీకు కంటిన్యూటీ ఉంటుంది. సో మేమైతే రే రాబిట్స్ స్టేట్ పార్క్లో క్యాంపింగ్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇట్లా యాక్టివిటీస్ చేయడానికి అయితే వాటర్ యాక్టివిటీస్ దగ్గరకు వచ్చేసాము. ఇదైతే చాలా పెద్దది, యాక్టివిటీస్ చేయడానికి ఆడుకోవడానికి నీళ్ళల్లో అంతా చాలా బాగుంది. అంతేకాకుండా ఇక్కడ వాష్రూమ్స్ కావచ్చు, అన్నీ కూడా ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలకి కిడ్స్ ప్లే ఏరియా, అక్కడ చాలా గేమ్స్ ఆడుకోవడానికి అంతా కూడా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంతా చాలా బాగుందన్నమాట. ఇంకా మేము అలా అవన్నీ కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేసి పిల్లలు కూడా కొంచెం అలా కిడ్స్ ప్లే ఏరియాలో ఆడుకొని ఇంకా తర్వాత వాటర్లోకి అయితే దిగిపోయాము. ఇక మా గోల్లో మేముంటే మా పిల్లలేమో వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉన్నారనమాట. కొంతసేపు నీళ్ళలోకి దిగి కొంతసేపు ఇట్లా కిడ్స్ ప్లే ఏరియాకి వచ్చి ఆడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇంకా అయిపోయిన ఆటలన్నీ ఇంకెళ్ళిపోదామంటే చూడండి మా పిల్ల చేసిన గోల రాను అని అంతా ఏడ్చి గోల చేసి పెట్టిందంటే చెప్పలేం. స్విమ్మింగ్ ఎవరు లేరు, వచ్చాయి దెబ్బలు పడతాయి నీకు. లెట్స్ గో డన్. ఇంకెట్లో వాళ్ళనైతే తీసుకొచ్చాము పక్కకి. ఇక్కడ లేడీస్కి అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి కూడా బయట వాష్రూమ్స్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా బయట ఒక షవర్ కూడా ఉంది, అక్కడ చేసేసి జస్ట్ అలాగా తడిచి లోపలికి వెళ్ళడానికి ఇసుక అంతా అంటుకున్నదంతా క్లీన్ చేసేసుకొని బ్యాక్ అనమాట మళ్ళీ క్యాంపింగ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అని స్టార్ట్ అయిపోతా ఉన్నాము. బట్ మీరైతే చూడాల్సింది ఇది. ఎక్సలెంట్గా ఉంది కదా, సన్సెట్ అయితే అదిరిపోయింది చూడ్డానికి. అలా చెరువు మీదుగా ఆ లేక్ మీదుగా దిగిపోవడం మాకైతే చాలా బాగా అనిపించింది చూడ్డానికి. ఇంక ఇంతటితో ఆటలు ఇవన్నీ సమాప్తం అనుకొని మళ్ళీ క్యాంపింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళగానే ఇంకా ఉంటుంది కదా మన పని మనకి,
ఇంకా వండుకోవాలి, తినాలి. దానికోసం మనం ఈ ఫైర్ పిట్ని రెడీ చేసుకోవాలి. ఇంక ఇవన్నీ స్టార్ట్ చేసేసి అలా అలా ఫస్ట్ చికెన్ అయితే ముందు వీడియోలో చెప్పాను, కావాలంటే ఒకసారి దాన్ని ఫాలో అయితే ఇది మీరు కరెక్ట్గా ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఆ వీడియోలో ఏంటంటే ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకోవడం, అవన్నీ మేము యాక్టివిటీస్కి వెళ్ళే ముందే చేసి పెట్టుకున్నాము. సో ఇప్పటి వరకు బాగా అలాగా మసాలాలు అవన్నీ బాగా పట్టున్నాయి. సో ఇప్పుడు రిటర్న్ వచ్చాక ఇంకా వాటిని అలాగా ఈ ఫైర్ పిట్ మీద అట్లా గ్రిల్లర్ ఉంటుంది కదా, దాని మీద పెట్టుకొని అలా బాగా ఫ్రై చేసుకున్నాం అనమాట. మేమైతే ఎప్పుడు తెచ్చుకున్నా కూడా పర్ పర్సన్ అట్లీస్ట్ 2 పీసెస్ ఉండేలా తెచ్చుకుంటాము, లేదంటే అసలు తిన్నట్లు ఉండదు అనేసి. ఇంకా అదొక్కటే సరిపోదు కదా. సో చికెన్, దాంతోపాటు ఇట్లా టోర్టిలోస్ అనమాట, ఇవి మైదాతో చేసిన చపాతీ. సో అవి కూడా తెచ్చుకున్నాము. యూజువల్గా ఇవి ఎక్కువ బ్రేక్ఫాస్ట్కే తెచ్చుకుంటాము, బట్ ఈసారి ఏంటంటే మేము ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి అవి కూడా చల్తాలే వెళ్ళిపోతాయి అన్నట్టు అవి కూడా తెచ్చుకున్నాము. వాటితో పాటు పైనాపిల్ మస్ట్ అండ్ షుడ్, ఎక్సలెంట్గా ఉంటుంది పైనాపిల్ అయితే ఇట్లా బార్బిక్యూ చేస్తే. నేను మా ఆయన చూడండి ఎంత చక్కగా కాల్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తా అవి చేసుకున్నాము. ఇంకా ఇట్లా ఫుడ్ పని అయితే ఇలా చేసుకోవడం అయిపోయింది. ఇంకా వాటిని అందరం కూర్చొని తింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. నా కోసం ఎంత కష్టపడుతున్నారు చూడు అన్నాడు. ఓ చేత తింటా, ఓ చేత ఇంకా చాలు. వాల్మార్ట్లో తెచ్చుకున్న టోర్టిలోస్ అనగా మైదా పిండితో చేసిన చపాతి, మేము తెచ్చుకున్న చికెను, దాంతో మా గంట అన్న చేసిన కర్రీ. అది గంట అన్న అంటే ఎవరో అనుకున్నారు, ఇదిగోండి ఎదురుగున్నాడు ఈ అన్నే. హాయ్ చెప్పండి అన్న, చెప్పండి అన్న, చెప్పండి అన్న, ఏందన్న మీరు? హాయ్ ఫ్రెండ్స్. సో దాని సంగతి. అండ్ దీంతో పాటు కోకు, సాలడ్ కి క్యారెట్, బేబీ ఆనియన్, లెమన్. ఇదిగోండి మా వెజ్ అన్న కష్టపడి చేసుకుంటున్న గార్లిక్ స్ప్రెడ్, బ్రెడ్. అన్నా సింహం అన్నా గర్జించన్నా బ్రెడ్ తో. ఇది మా ఆయనేడి అసలోడు వెళ్ళాడు కారులోకి, ఏదో పని ఉందని. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రెండ్షిప్ డేని ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నా సదరన్ కపుల్ అడ్వెంచర్స్. ఇది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఇప్పుడే తెలిసింది రేపు పొద్దున్నే ఫ్రెండ్షిప్ డే అని. సో ఇవాళ క్యాంపింగ్ ఇంతటితో సమాప్తం. మేము ఇప్పుడు టెంట్లోకి వెళ్ళిపోయేసి ఫస్ట్ ఈ తినడం కంప్లీట్ చేసి ఆ తర్వాత టెంట్లోకి వెళ్ళిపోయేసి బొబ్బోని పొద్దున్నే లేచి రేపు చేసే యాక్టివిటీస్ రేపు చేయాలి. సో మా డే 1 క్యాంపింగ్ ఇలా జరిగింది. రే రాబర్ట్ స్టేట్ పార్క్లో మేము ఇవాళ క్యాంపింగ్ చేస్తున్నాం. అండ్ రేపు ఫ్రెండ్షిప్ డే అంట, మాకు కూడా ఆ విషయం ఇవ్వాలే తెలిసింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా రే రాబర్ట్స్ స్టేట్ పార్క్లో మేము ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ మా స్పెషల్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? మా గంట అన్న, ఇంకా మా వంశీ అన్న, అంతేకాకుండా మా సింహం అన్న. పేర్లు భలే ఉన్నాయి అనుకుంటున్నారు కదా, మనుషులు కూడా ఇంకా భలేగా ఉంటారు, సూపర్ యాక్టివ్గా చేస్తారు. వాళ్ళు చేసే అల్లరి యాక్టివ్స్ ఏంటి ఇవన్నీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోకి ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, మెయిన్గా అలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇదైతే అదిరిపోయింది, వాళ్ళు కూడా వస్తారు, అలాగే ఎంజాయ్ చేస్తారు. సో అదనమాట సంగతి. డే అయిపోయింది, ఇంకా మేము స్లీప్కి వెళ్ళిపోతున్నాం. ఫాలో అవ్వండి ఫర్ రేపటి వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.